హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆంధ్రప్యారిస్ రుచులు. నేను మీ ఫ్రెండ్ శ్రావణి. ఈ వీడియోలో మనము వాము చారు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. ఇది పిల్లలకి చాలా హెల్తీ అండి. అలాగే కోల్డ్ అండ్ కఫ్ ఉన్నప్పుడు కూడా చాలా యూస్ఫుల్ అవుతుంది. సో చూసేద్దాం. ముందుగా ఈ వీడియోకి కావాల్సిన పదార్థాలు చూసేయండి. ఎండుమిరపకాయలు 4, ఉప్పు రుచికి సరిపడా, వాము 2 టేబుల్ స్పూన్లు, ఉల్లిపాయ ఒక పెద్దది సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను, నూనె 1 టేబుల్ స్పూన్, చిన్నులపాయ గబ్బాలు 3, చింతపండు చాలా తక్కువ అండి, చిన్న నిమ్మకాయ ఉంటుంది కదా అంత తీసుకుంటే సరిపోతుంది. ముందుగా చింతపండుని వాటర్ పోసుకొని నానబెట్టుకుందాము. ఇది నాంతా ఉంటుంది. ఈలోగా మనము ప్రిపరేషన్ చూసేద్దాం. మనం చిన్నులపాయ గబ్బాలు ఉన్నాయి కదా వాటిని కూడా కచ్చాపచ్చాగా దంచి పెట్టుకుందాము. ఈ విధంగా దంచుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు మనము పొయ్యి వెలిగించుకొని చారు కాసుకోవడానికి గిన్నె పెట్టుకుందాము. నేను మీడియం ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకుంటున్నానండి. ఈ చారుని మీడియం టు లో ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటా కాసుకోండి. ఆయిల్ వేసుకుందాము. ఆయిల్ వేడైన తర్వాత ఎండుమిరపకాయలు, ఉల్లిపాయలు, అలాగే దంచి పెట్టుకున్న చిన్నులపాయలు కూడా వేసుకొని వేయించుకుందాము. లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలండి. ఈ చారు పిల్లలకి జలుబు దగ్గు ఉన్నప్పుడు చాలా ఉపయోగపడుతుందండి. వాళ్ళ కఫాన్ని బయటికి పంపిస్తుంది. వాళ్ళకు కూడా చాలా రిలీఫ్గా ఉంటుంది. దీన్ని పెద్దవాళ్ళు కూడా తీసుకోవచ్చు. అలాగే కొన్ని కరివేపాకు రబ్బలు కూడా వేసుకుంటున్నాను. కొంచెం వేగిన తర్వాత ఇందులో మనం వాము వేసుకుందాము. 2 టేబుల్ స్పూన్ల కొలతనేం కాదండి, మీరు ఇంకొంచెం ఎక్స్ట్రా కూడా యాడ్ చేసుకోవచ్చు. వాము కూడా మనకి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇప్పుడు మనం చింతపండు నానబెట్టుకున్నాం కదా, దాన్ని స్మాష్ చేసుకొని చింతపండు రసం తీసుకుందాము. చింతపండు తొక్కులు ఏమీ రాకుండా ఇలా వడబోసుకుందాము. ఇప్పుడు ఇందులో ఒక 1/2 టీ స్పూన్ పసుపు, అలాగే రుచికి సరిపడా ఉప్పు యాడ్ చేసుకుందాం. నేను ఇక్కడ కల్లుప్పు యూస్ చేసుకుంటున్నాను. మీకు చాలా వీడియోలో చెప్పాను నేను కల్లుప్పు హెల్త్కి మంచిది, అందుకని నేను ఎక్కువ కల్లుప్పే యూస్ చేసుకుంటాను. మనకి ఉప్పు అలాగే పులుపు సరిపోయాయో లేవో చెక్ చేసుకుందాము. ఎక్కువ పుల్లగా ఉంటే వాటర్ యాడ్ చేసుకోండి.
అలాగే ఉప్పు చాలకపోతే మీ రుచికి సరిపడా యాడ్ చేసుకోండి. తర్వాత ఇలా కొంచెం ఓపెన్గా ఉంచుకొని మూత పెట్టుకోండి, లేదంటే పొంగిపోతాయి సాంతం పెట్టుకుంటే. ఇవి మనకి వామ్ అనేది మంచి వాసన వస్తుందండి కుక్ అయిన తర్వాత. అప్పటి వరకు ఉడికించుకోవాలి. మ్యాక్సిమం మనకి 5 to 8 minutes పడుతుందండి, అంతే. ప్రిపరేషన్ కూడా చాలా ఈజీ, చాలా తక్కువ టైంలో కూడా అయిపోతుంది. మ్యాక్సిమం 10 minutesలో అయిపోతుంది మొత్తం. ఈ వాము డైజెస్టివ్ సిస్టమ్ కూడా చాలా మంచిదండి. వారానికి ఒకసారి పిల్లలకి ఇస్తే కనుక వాళ్ళ పొట్టలో ఉన్న నులిపురుగులు, అలాగే వాళ్ళకేమన్నా ఇన్ఫెక్షన్ ఉన్నా కానీ పోతుంది. జలుబు దగ్గులకు కూడా చాలా ఉపయోగపడుతుంది. సో ఫ్రెండ్స్, మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీ పిల్లలకి ఇవ్వండి, అలాగే మీరు తీసుకోండి.